ఏమో ఈరోజు ఏమీ మాట్లాడలేకపోతున్నాను, ఎందుకో మరి నాకే అర్థం కావడం లేదు. ఒక పక్క ఆనందం, ఒక పక్క బాధ కూడా ఉంది. ఓకే, చాలా సంతోషం. ఈరోజు తండ్రి గారి జయంతి వేడుకలకు విచ్చేసిన మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. మరి రాంపురం పంచాయతీ ఎప్పుడూ మా కుటుంబానికి ఎల్లవేళలా అండదండగా ఉందన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే నాన్నగారు ఒక పూల వ్యాపారం చేసుకునేవారు. ఆనాటి నుంచి కూడా రెడ్డితనం, నాన్నగారు మా తాతగారి కాలం సంజీవ్ రెడ్డి గారి, నారాయణ రెడ్డి గారు రెడ్డి పని చేసేవారు. మరి తర్వాత మా నాన్నగారు కూడా రెడ్డి పని చేసేవారు. తర్వాత సర్పంచ్గా కూడా చేశారు. ఒక పక్క పూల వ్యాపారం, ఒక పక్క సర్పంచ్గా పనిచేస్తూ మరి సుమారుగా ఈ 5-6 పంచాయతీలకి అప్పుడు రెడ్డిగా కూడా పనిచేశారు. మరి ఎంతో మంచి పేరు పెట్టుకున్న వ్యక్తి మా తండ్రి రామచంద్రారెడ్డి గారు. మరి బడుగు బడిగిన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం బడుగు బడిగిన వాళ్ళ గుండెల్లో నిరంతరం సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఈ తెలుగు రాష్ట్రాలు మర్చిపోలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఇలాంటి యువతలు, బడుగు బడిహీన వర్గాలు ఎక్కడెక్కడున్నారు అందరినీ కొత్తగా అవకాశాలు కల్పించి ఎంతోమందిని రాజకీయంగా ఈరోజు ఈ వేదిక పంచుకోగలుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో బడుగు బడిహీన వర్గాలు ఈరోజు రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, అన్ని రంగాల్లోనూ ఈరోజు బడుగు బడిహీన వర్గాలు ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని మీ అందరికి మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. మరి ఆ సమయంలోనే మా తండ్రి గారిని యువకుడు, విద్యావంతుడు, కులంలో కావచ్చు బడుగు బడిహీన వర్గాల కోసం పోరాటం చేసే వ్యక్తి అని గుర్తించి పిలిచి టికెట్ ఇచ్చిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు మా తండ్రి గారితో పాటు కూడా చాలామంది చంద్రమోహన్ అన్న గారు కావచ్చు, ఈశ్వరయ్య అన్న గారు కావచ్చు, అప్పుడు తలారి పోతన్న గారు కావచ్చు, అదేవిధంగా మరి నారాయణ స్వామి గారు కావచ్చు, ఇంకా మా గ్రామస్తులు ఖ్యాతప్ప గారు కావచ్చు, మరి అశ్వేతప్ప గారు కావచ్చు, వాళ్ళన్న హనుమంతరాయుడు గారు కావచ్చు, అంటే అందరూ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. కొత్తగా పార్టీ పెట్టిందని ఆహారనిశులు వాళ్ళ భుజ స్కంధాలపై వేసుకొని ఆ రోజు గెలుపుకు కారణమయ్యారు. ఇదంతా ఒక పాత్ర అయితే మా పంచాయతీ వాళ్ళు మా రెడ్డికి టికెట్ వచ్చింది అని చెప్పి ఊరూరు తిరిగి మా రెడ్డికి ఓటేయాలా అని చెప్పి ఊరూరు తిరిగి ఆ రోజు ఏమీ ఆశించకుండా వాళ్ళ నిబద్ధతతో ఆ రోజు కూడా మా పంచాయతీ గ్రామస్తులు మరి మా నాన్నగారికి గెలిపించుకున్నారు. అదేవిధంగా మరి నందమూరి తారక రామారావు గారు కూడా టికెట్ ఇచ్చారు తప్ప అనుకున్నారు ఎవరు రామచంద్రారెడ్డి గారు మంత్రి అవుతారని ఎవరు అనుకోలేదు. మరి రామచంద్రారెడ్డి గారి వాగ్దాటి, రామచంద్రారెడ్డి గారికి ఉన్న నిబద్ధత, రామచంద్రారెడ్డి గారికి ఉన్న నిజాయితీని గుర్తించి మరి అన్న నందమూరి తారక రామారావు గారు మంత్రి అవకాశం ఇచ్చారు. మంత్రి అంటే ఒక శాఖ అనుకున్నారు, కాదు 14 శాఖలకు పనిచేసిన ఏకైక మంత్రి ఎవరంటే రాంపురం పంచాయతీ పూల రామచంద్రారెడ్డి అన్న విషయాన్ని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. 14 శాఖలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరు 14 శాఖలకు మంత్రిగా పనిచేసిన వారే లేరు. మరి ఎప్పటికీ రామారావు గారి తర్వాత ఎవరైతే మైకు తీసుకుంటే ఇతర పార్టీ వాళ్ళు కూడా ఆ స్పీచ్ వినాలి అని ఆకాంక్షతో కూర్చొని వినేవారంట. అప్పుడప్పుడు నేను ఈశ్వరాలతో మాట్లాడుతూ ఉంటాను ఫోన్లో, అమ్మ ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, నాన్న ఇలా మాట్లాడేవారు, నాన్న ఇలా కష్టాలు పడేవారు అని. మరి నిజంగానే ఆయన కష్టజీవని చెప్పాలి. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకోవడం, మరి చిన్నప్పటి నుంచి కూడా ఆయన కష్టాలతోనే పోరాటం చేశారు. చివరి నిమిషం వరకు కూడా మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు ఒక పక్క ప్రజల్లో ఆదరణ పొందవచ్చు, నీతి నిజాయితీగా బతికారు. మరి మంచి మిత్రులు కూడా ఆయనకున్నారు. జీవితాంతం ఆయన పోరాటంతోనే మరి స్వర్గస్థులయ్యారు. మరి ఆయనకి రాజకీయాలంటే నిజంగానే
నన్ను ఈశ్వరయ్య కావచ్చు, జీవీపీ నాయుడు అన్న కూడా చాలాసార్లు నన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని చాలాసార్లు జీవీపీ నాయుడు గారు, మరి మన ఈశ్వరయ్య గారు, అదేవిధంగా పరిటాల రవీంద్ర గారు కూడా నన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలన్నప్పుడు కూడా రాజకీయాలు చెడిపోయినాయి, రాజకీయాలు ఖర్చుతో కూడిపోయినాయి, చాలా కష్టం, వద్దు ఆడపిల్లకు వద్దు అన్నారు. ఒకసారి మళ్ళీ నేను నాన్న కూర్చొని మామూలుగానే నాకు నాన్నకు బాగా సన్నిహితం. ఆయన రాత్రి 11 గంటలకి ఇంటికి వచ్చినా కూడా ఆయన పేపర్ చదవాలి, నవల్ చదవాలి. ఆయనకి ఏదైనా ఇంగ్లీష్లో ఒక పదం ఏదైనా అర్థం కాకపోతే అది రాసుకొచ్చి డిక్షనరీలో చూసి దాన్ని మళ్ళీ తెలుసుకొని మాట్లాడాలి. ఏంటన్నా ఎందుకు అంటే ఇది చాలా అవసరం. అంటే విద్యకు చాలా గౌరవం ఇచ్చే వ్యక్తి మా నాన్న రామచంద్రారెడ్డి గారు. మరి నిజంగా ఆయన ఆత్మ ఎక్కడికి పోదు. చాలామంది మరి మా ఆయన వెంకటేశ్వరరావు గారు అప్పుడు గతంలో ఉన్నప్పుడు మామ ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టడం, మనం పెనుగొండలో ఇల్లు కడదాము అన్నప్పుడు నా జీవితం అంతా ఈ తోటలోనే ఉంటుంది. ఆయన ఎంపీగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఆదివారం ఇక్కడికి రావాలి, కురవాడ మన పంచాయతీలో ఉన్న కూలవాళ్లతో మాట్లాడాలి, మరి పంచాయతీ గ్రామస్తులతో మాట్లాడుతానే ఆయనకు ఒక సంతోషం. ఇక్కడ ఎందుకు పంట పెడతావు నష్టం వస్తుంది అంటే నష్టం వచ్చినా ఇక్కడ ఉపాధి చూపించాల్సిన బాధ్యత నాకుందని ఎల్లవేళ ఈ తోటలో సుమారుగా 100 మంది దాకా ప్రతిరోజు పనిచేసేవారు. ఆ డబ్బులు లేకపోతే నైట్ ఎక్కడ గడిపేవారో తెలుసా? ఆదివారము పేమెంట్కు కూలోళ్ళకు డబ్బులు లేకపోతే చెప్పకూడదు, కానీ చెప్పాల్సిన అవసరం వచ్చింది. రాత్రంతా క్లబ్లో రామకృష్ణ పెద్దయ్యాను, ఫైనాన్సర్ అసెత్తప్పను, రాత్రంతా క్లబ్లో కూర్చొని మరి అప్పు తెచ్చుకోవడము. ఆదివారం కూలోళ్ళకి 10 గంటలకంతా సంతకు పోవాలి కాబట్టి పేమెంట్లు ఇచ్చేవారు. అదేవిధంగా మన పంచాయతీ కూడా ఆ రోజు ఆయన కుటుంబాన్ని ఎలా చూసుకున్నారో మరి పంచాయతీని కూడా నియోజకవర్గాన్ని కూడా అలాగే చూసుకున్నారు. మరి నేను చాలాసార్లు అడిగాం, ఏ నాన్న ఏంటి ఈ కథ, ఎట్లా ఈ మంత్రిగా ఏంటి, ఎంపీగా ఏంటి ఇవంతా అంటే, మైకు పట్టుకుంటే ప్రజల్లోకి వెళ్తే నువ్వు ఎలా రాజకీయం చేయాలో వాళ్ళే నీకు నేర్పుతారు, ప్రజా సమస్యలే నిన్ను నేర్పుతారని చెప్పేవారు. మరి మంత్రిగా మీరు ఎలా చేశారంటే అధికారులే నీకు నేర్పుతారు, నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు అని చెప్పేవారు. ఆయన నిరంతరం బీసీల పక్షపాత అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అసెంబ్లీలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఆయన పెట్టిన మీటింగులు నేను ఇప్పుడు కూడా ఆయన పేపర్ కటింగ్స్ నా దగ్గర ఉన్నాయి, అప్పుడప్పుడు చదువుతూ ఉండేదాన్ని. గతంలో ఎప్పుడు చూసినా బడుగు బడిహీన వర్గాల కోసం ఈ రాయలసీమకు నీళ్ళు ఎలా తీసుకురావాలి, విద్యా వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రైతన్నులు ఏ విధంగా ఆదుకోవాలనేదే ఆయన ఎప్పుడు చూసిన అసెంబ్లీలో మాట్లాడిన అసెంబ్లీ స్పీచ్లు కూడా నేను తెప్పించుకున్నాను. ఎప్పుడు చూసినా బడుగు బడిహీన వర్గాల కోసం, ఈ రాయలసీమ కోసమే ఆయన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి మాన్యశ్రీ రామచంద్రారెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.